brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఈరోజు ఖర్గే అలాగే రాహుల్ గాంధీలు వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శిస్తారని తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అలాగే బ్లాక్ బాక్స్ కి సంబంధించిన సమాచారం ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఈరోజు ఇంకొన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇండియాకి రానున్నాయి. అదేవిధంగా బోయింగ్కి సంబంధించినటువంటి టెక్నికల్ టీమ్ వస్తే కనుక దాన్ని డీకోడింగ్ చేసేటువంటి అవకాశం, డీకోడ్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ని బైఫర్కేట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ చాలా రకాలుగా ఉంటుంది. ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ రికార్డ్ అవుతుంది. కాక్పిట్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వేరు, ఇంజన్ ట్యూనింగ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ వేరు, అదేవిధంగా ఫెడెక్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ వేరు. ఇలా రకరకాలుగా వచ్చే ఇన్ఫర్మేషన్ని బోయింగ్ అదేవిధంగా రెండు ప్రతినిధులు మాత్రమే దాన్ని పూర్తిగా డీకోడ్ చేయగలుగుతారు. వాళ్ళు వచ్చిన తర్వాతే ఇదంతా అవుతుంది. ఈరోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ కొంత డీకోడింగ్ చేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి ఒక ఎయిర్ మ్యాప్ని ప్రిపేర్ చేశారు. ఎప్పుడు టేక్ ఆఫ్ తీసుకుంది, ఆ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఎన్ని అడుగుల వరకు వెళ్ళింది, అక్కడ నుంచి ఎంత దూరం స్ట్రైట్గా జర్నీ చేసింది, మళ్ళీ ఎప్పుడు డౌన్గా రావడం స్టార్ట్ అయిపోయింది, ఎక్కడ కుప్పకూలిపోయింది, ఎంత స్పీడ్తో ఫ్లైట్ జర్నీ చేసింది, వీటన్నిటినీ కూడా ఒక డ్రోన్ ద్వారా ఒక ఎయిర్ మ్యాపింగ్ చేశారు. దీనికి టాలీ చేసి పూర్తిగా డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. ఇక రాహుల్ గాంధీ కొద్దిసేపట్లోనే వస్తారు. ఇంకా అహ్మదాబాద్ చేరుకోలేదు. సివిల్ ఆసుపత్రిలో క్షతగాత్రుల్ని పరిశీలించడానికి ఎవరైతే మెడికోస్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి అయితే ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళని ఎక్కడి వరకు వెళ్ళనిస్తారు, కొంతమంది సీరియస్ కండిషన్లో ఉన్నారు కాబట్టి ఎక్కడి వరకు వెళ్ళనిస్తారు, ఎవరెవరితో మాట్లాడిస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకా డెడ్ బాడీస్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఇప్పటికీ ఉంది. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో నిన్నటి వరకు కూడా ఇక్కడంతా క్లియర్ చేయడం, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కొంత బిజీగా ఉన్నారు. డెడ్ బాడీస్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి డిఎన్ఏ రిపోర్ట్స్ క్రియేట్ చేయడంలో, డిఎన్ఏ ప్రొఫైల్ క్రియేట్ చేయడంలో, డిఎన్ఏ రిపోర్ట్ శాంపిల్స్ తీసుకోవడంలో అధికారులందరూ చాలా బిజీగా ఉన్నారు. కానీ ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు చనిపోయారు అనే విషయాలు ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి. నిన్న రాత్రి ఇంకొక కంప్లైంట్ వచ్చింది, ఒక 2 మహిళలు స్కూటీపై వెళ్తూ మిస్ అయ్యారని చెప్పేసి. అంటే ఆల్మోస్ట్ ఇదే రూట్లో వెళ్తున్నారంటూ వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉన్నారు. ఇదే రూట్లో వెళ్తున్నప్పుడు ఇక్కడే ఫ్లైట్ కుప్పగూలిపోయిన తర్వాత మనం కొన్ని వీడియోస్లో కూడా చూస్తున్నాం. ఈ రోడ్డు మీద వరకు చాలాసేపు మంటలు వచ్చాయి. సో ఆ మంటల్లో ఏమైనా చిక్కుకున్నారా ఏంటి అనేది తెలియదు. కానీ ఈ రోడ్డు వైపు వెళ్తూ మిస్ అయ్యారని చెప్పేసి నిన్న సాయంత్రం కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. ఇప్పటికీ లోపల ఉన్నటువంటి ఒక మెడికల్ స్టూడెంట్ మిస్ అయ్యారు. ఇదే హాస్టల్లో చదువుతున్నటువంటి ఒక మెడికల్ స్టూడెంట్ స్టిల్ మిస్సింగ్. ఆయన ఎక్కడున్నాడు, ఇన్సిడెంట్ తర్వాత ఏమైనా ప్యానిక్ గురై ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడా, మొబైల్స్ అన్ని కాలిపోవడంతో ఇంతవరకు ఆచూకీ తెలియడం లేదా, లేకపోతే లోపల ఎక్కడైనా చిక్కుకున్నాడా ఏంటి అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. సో ఆయనకు సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా ఉంది. ఇలా 3 స్టిల్ మిస్సింగ్లో ఉన్నారు. దాంతోపాటు డెడ్ బాడీస్ విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. మెడికల్ స్టూడెంట్సే చాలామంది చనిపోయారని అందరూ అనుకున్నారు. కానీ మెడికల్ స్టూడెంట్స్ తక్కువ ఉన్నారని చెప్పేసి మెడికల్ అసోసియేషన్ చెప్తుంది. దాంతోపాటు డాక్టర్స్ ఇప్పటివరకు అఫీషియల్గా మెడికల్ అసోసియేషన్ ప్రకటించినటువంటి వివరాలు అయితే 4 మెడికల్ స్టూడెంట్స్, ఒక డాక్టర్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ 6 అంటున్నారు. కానీ అఫీషియల్గా ప్రభుత్వ లెక్కల ప్రకారం 265 మంది చనిపోయినట్టుగా ప్రకటించారు. నిన్న ఒక 4, అంటే 269. అన్అఫీషియల్గా 270 అని తెలుస్తుంది. దాంట్లో 241 మంది ప్యాసింజర్స్, మిగిలిన 29 మంది అదర్స్లో మెడికల్ అసోసియేషన్ ప్రకటించినటువంటి డీటెయిల్స్లో 10 నుంచి 12 మంది మెడికోస్ ఫ్యామిలీస్ డాక్టర్స్ ఉన్నారు. సో మిగతా వాళ్ళంతా ఎవరు, దీంట్లో పనిచేసే ఆయా ఉన్నట్టుగా గుర్తించారు. ఇంకొంతమంది టీ కొట్టుకు సంబంధించినటువంటి 3 ఉన్నట్టుగా గుర్తించారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అనేది తెలియాల్సి ఉంటుంది. సో తెలియాలంటే అక్కడ ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది సీసీ కెమెరా ద్వారా అనలైజ్ చేస్తున్నారు. మొత్తంగా కూడా కొంత ఈరోజే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, లోకల్కి సంబంధించినటువంటి లోకల్ పోలీసులు లేదా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, మిగతా వాళ్ళందరూ కొంత ఈరోజే రిలాక్స్ అయ్యారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంతా ఈరోజు ఈ డెడ్ బాడీస్ గుర్తించడంలో నిమగ్నమయ్యారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, ఎవరెవరు చనిపోయారో తెలియదు. చనిపోయే వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లైంట్స్ అయితే ఇప్పటికీ 2 వచ్చాయి. 2 మహిళలు స్కూటీ మీద వెళ్తూ మిస్ అయ్యారని, ఒక మెడికల్ స్టూడెంట్ అని. మిగతా డెడ్ బాడీస్ ఎవరు క్లెయిమ్ చేస్తున్న వాళ్ళైతే చాలామంది ఉన్నారు. సో ఎవరివని తెలుసుకోవడానికి అసలు ఇక్కడ సీసీ కెమెరాస్ అన్నింటిని కూడా అనలైజ్ చేస్తున్నారు. అంతకు ముందు రోజు నుంచి ఇక్కడికి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఇక్కడ ఉంటున్నారు, వర్కర్స్ ఎంతమంది, అక్కడ క్యాంటీన్ పైన కూలినప్పుడు ఆ క్యాంటీన్లో ఎంతమంది ఉన్నారు, బయట వాళ్ళు కూడా ఆ క్యాంటీన్లోకి అలౌ చేస్తారని తెలుస్తుంది. బయట వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ తింటుండగా ఈ ప్రమాదం జరిగిందా ఏంటి అనేది పూర్తిగా జరుగుతుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్నీ ఈరోజు ఇక్కడికి చేరుకుంటాయి. 11:30, 12 o'clock ఈ స్పాట్ను విజిట్ చేస్తాయి. విజిట్ చేసిన తర్వాతే ఇంకొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.